Hello friends, welcome back to Computer Aided Engineering Drawing. I am Rakesh Valasa. ఈ వీడియోలో మనం సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ ప్రాబ్లం ఆటోకేడ్ సాఫ్ట్వేర్లో ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. లెట్ us see the given problem. A hexagonal pyramid of 30 into 70 is resting on its base on HP with one of the base edge parallel to VP. It is cut by a horizontal sectional plane and cuts the pyramid at a distance 30 mm from the base. Draw its sectional top view and front view. Dear friends, first we need to identify the given solid name. ఈ ప్రాబ్లంలో మనకు ఇచ్చిన సాలిడ్ నేమ్ హెక్సాగోనల్ పిరమిడ్. దట్ మీన్స్ బేస్ ఈజ్ hexagon shape and edges are connected to apex. These faces are triangular faces. ఈ ప్రాబ్లంలో మనకు ఈ హెక్సాగాన్ యొక్క సైడ్ లెంత్ వచ్చేసి 30 mm ఇచ్చాడు, యాక్సిస్ లెంత్ వచ్చేసి 70 mm ఇచ్చాడు. దిస్ బేస్ ఇట్స్ బేస్ ఆన్ ది హెచ్పి, అంటే ఏదైతే మన బేస్ ఉందో hexagon base that is on HP. That means that axis is perpendicular to VP. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారంటే దిస్ బేస్ ఎడ్జ్ ప్యారలల్ టు VP. అంటే ఏంటిది, మనకు hexagon హ్యావింగ్ 6 ఈక్వల్ సైడ్స్. ఇందులో ఎనీ 2 ఎడ్జెస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ ఎడ్జెస్ అనేది వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా ఉండాలని చెప్పారు. అంటే మనకు తెలిసి ఏంటిది, XYకి ఎబో ఉన్నది వర్టికల్ ప్లేన్, XYకి బిలో ఉన్న ప్లేన్ ఈజ్ కాల్డ్ హారిజంటల్ ప్లేన్. ఇక్కడ హెక్సాగాన్ యొక్క ఎనీ 2 సైడ్స్ ప్యారలల్ టు VP, అది కండిషన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు బేస్ ఎడ్జ్ అనేది బేస్ వచ్చేసి ఆన్ HP ఉంది కాబట్టి వీ కెన్ సీ ద ట్రూ షేప్ ఓన్లీ ఇన్ ద టాప్ వ్యూ. దట్ మీన్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు HP. అంటే మన ట్రూ షేప్ అనేది ఓన్లీ టాప్ వ్యూలో మాత్రమే కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, AOB, BOC, COD ఈ 3 ట్రయాంగులర్ ఫేసెస్ అనేవి మనకు ఫ్రంట్ వ్యూలో కనిపిస్తాయి. మనం ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ఎలా అయితే డ్రా చేస్తామో అప్ టు దట్ సొల్యూషన్ ఇస్ సేమ్ ఇన్ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్. దాని తర్వాత మనం ఏం చేయాలంటే టేక్ వన్ హారిజంటల్ సెక్షనల్ ప్లేన్. ఈ ప్లేన్ అనేది కట్స్ దిస్ పిరమిడ్ ఎట్ ఏ డిస్టెన్స్ 30 ఫ్రమ్ ద బేస్. అంటే ఈ XY నుంచి 30 mm ఎబోవ్ ఆ హారిజంటల్ సెక్షన్ ప్లేన్ అనేది. హారిజంటల్ సెక్షన్ ప్లేన్ మీన్స్ దిస్ ప్లేన్ షుడ్ బి ప్యారలల్ టు HP అండ్ పర్పెండిక్యులర్ టు VP. దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ రిప్రజెంటేషన్, దట్ ఈస్ VT. అంటే ఏంటిది, హారిజంటల్ సెక్షన్ ప్లేన్ అనేది వర్టికల్ ప్లేన్ని టచ్ అవుతుంది. సో యూ కెన్ రిప్రజెంట్ విత్ VT. ఈ ట్రయాంగులర్ ఫేస్ని మనకు సేమ్ ఇక్కడ సెక్షన్ ప్లేన్ ప్యారలల్ టు బేస్ ఉంది కాబట్టి మనకు టాప్ వ్యూలో కూడా షేప్ అనేది సేమ్ ఏదైతే బాటంలో ఏదైతే షేప్ ఉందో అదే షేప్ అనేది కొంచెం రెడ్యూస్ అయ్యి మన టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఆ పొజిషన్ మనం డ్రా చేయాలి. Now open new drawing sheet. Now do the few important settings, that is unit settings, dimension style manager settings, object snap settings, Limax settings, UCS icon settings, last one is zoom settings. Then for any problem, first draw the XY line by using line command. L enter, draw one horizontal line. This is the XY line. So take text command T, enter. This left end is small x and right end is small y. This is small y. Yes. Next మన ట్రూ షేప్ ఎక్కడ కనిపిస్తుంది, దిస్ బేస్ ఇట్స్ బేస్ ఈస్ ఆన్ HP. మనకు పిరమిడ్కి ఓన్లీ 1 బేస్ ఉంటుంది కాబట్టి ఆ బేస్ అనేది ఆన్ HP ఉంది, అంటే యాక్సిస్ పర్పెండిక్యులర్ టు HP. ఇన్ దట్ కండిషన్ వీ కెన్ సీ ద ట్రూ షేప్ ఓన్లీ ఇన్ ద టాప్ వ్యూ. అందులో మళ్ళీ ఇంకేమిచ్చే కండిషన్, వన్ ఆఫ్ ద బేస్ ఎడ్జ్ ప్యారలల్ టు VP ఇది ఇచ్చాడు. ఈ పొజిషన్లో మనం హెక్సాగాన్ డ్రా చేయాలి బై యూజింగ్ పాలిగాన్ కమాండ్. POL ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 6. మనకు క్వశ్చన్లో మనకు ఎడ్జ్ లెంత్ ఇచ్చాడు 30 mm అని. సో యూ కెన్ చూస్ ఎడ్జ్. ఎంటర్, స్పెసిఫై ద ఫస్ట్ ఎండ్ పాయింట్, దెన్ స్పెసిఫై ద సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ దట్ ఎడ్జ్ 30 mm. 30 ఎంటర్. ఇక్కడ XY కొంచెం దగ్గర మూవ్ చేస్తున్నా.
ఎస్. నౌ గివ్ ద నొటేషన్స్. మన టాప్ వ్యూలో ఈ ట్రూ షేప్తో పాటు ఏవైతే ట్రయాంగులర్ సర్ఫేస్ ఉన్నాయో ఆ ట్రయాంగులర్ ఫేసెస్ కూడా మనకు టాప్ వ్యూలో కనిపిస్తాయి. అంటే అపెక్స్ పాయింట్ నుంచి ఈ కార్నర్స్కి ఏవైతే ఈ కార్నర్స్ ఉన్నాయో ABCDEF ఈ కార్నర్స్ ఉన్నాయో ఆ ట్రయాంగులర్ ఫేసెస్ కూడా మనకు టాప్ వ్యూలో కనిపిస్తాయి. సో బై యూజింగ్ లైన్ కమాండ్ identify the center point. This is the axis point O of P. Now connect this O point with remaining 6 corners. OA, this is the OB, this is the OC, next OD, next OE, next OF. ఇక్కడ మనకు any two corners you can take any two corners that should be opposite to each other. ఇక్కడ చూడండి ఈ A corner అనేది opposite to this one, that should be on same horizontal line. Take text command, give the notations. This is the A point, this is the B point, next C point, this is D corner. Hexagon pyramid having 6 corners. D, this is the E, this is the F. Yes, this one is the axis point, that is we can represent with O of P. Apex point is O, bottom base midpoint is P. After this, this is the top view. For constructing front view, we know that axis length is 70 mm. So from take line command, from O point draw the vertical projector up to XY, then draw the axis line, that is 70, enter. This name is O dash. Take text command, this is the front view point O dash. Next, similarly you can identify the remaining points. Take line command, L enter. From A corner draw the vertical projector up to XY. Next, from B corner draw the vertical projector up to XY. Here B and F both are same vertical projector. Next, from C corner draw the vertical projector up to XY. Next, from D corner draw the vertical projector up to XY. Now give the notations. When the observer seeing from this side, observer ఇటు నుంచి చూసినట్టయితే మనకు AOB, BOC, COD, these 3 triangular faces are visible to the observer. So this EOF, this triangular face is invisible to observer because EOF అనేది XY కి దగ్గర ఉంటుంది ప్లస్ అబ్జర్వర్ కి దూరంగా ఉంటుంది. దట్స్ వై EOF triangular face is invisible. That means OF longer edge and OE longer edge, these two edges are invisible. But coming to the reality, ఈ BOF అనేది CO అనేది overlapped with FOE, these two longer edges are overlapped with OB and OC. So first give the notations. Take text command, T enter. This is the A dash. Next one, this is the B dash of F dash. Next one, C dash of E dash. This is the C dash of E dash. Then the last one is D dash. This is the D dash. Next, take line command, join O dash with A dash, A dash with D dash, D dash with O dash, because మనకు ఫ్రంట్ వ్యూలో మనకు outer edges are visible. అంటే O dash, A dash, D dash, O dash, this triangular face is visible. సో ఈ O dash, A dash, D dash లైన్ తోటి జాయిన్ చేయాలి. నెక్స్ట్ అలానే OB and OC, these two longer edges also visible to the observer. So you can connect with continuous line from B dash with O dash, O dash with C dash. Next, okay, this is up to the solution similar to projections of solids. దీని తర్వాత మనం ఏం చేయాలంటే మన క్వశ్చన్లో హారిజంటల్ సెక్షనల్ ప్లేన్ ఇచ్చాడు. అంటే that section plane is parallel to XY. ఇంకేమి ఇచ్చాడు,
దిస్ ప్లేన్ కట్స్ ద పిరమిడ్ ఎట్ ఎ డిస్టెన్స్ 30 mm ఫ్రమ్ ద బేస్. ఇక్కడ బేస్ అనేది ఏంటిది? ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్, ఎఫ్ డాష్. దీస్ బేస్ నుంచి 30 mm ఎబోవ్ ద బేస్, అంటే 30 mm ఈ బేస్ నుంచి 30 mm ఎబోలో ఈ హారిజంటల్ సెక్షన్ ప్లేన్ అనేది ఈ పిరమిడ్ కట్ చేస్తుంది. సో టేక్ లైన్ కమాండ్, జస్ట్ డ్రా ద వన్ హారిజంటల్ లైన్. ఇక్కడ సైడ్ డ్రా చేసిన నేను ఒక యూ కెన్ టేక్ 100 mm లెటస్ అజ్యూమ్. మనకు 30 mm డ్రా చేయాలి కదా. 30 mm ఎక్కడ ఉంటుంది? టేక్ లైన్ కమాండ్, ఈ బేస్ XY నుంచి 30 mm మెజర్ చేయాలి. 30 ఎంటర్. ఎస్, ఈ లైన్ ఎంత అయింది మనకు? 30 mm. నౌ యూ కెన్ మూవ్ దిస్ హారిజంటల్ సెక్షన్ ప్లేన్ ఫ్రమ్ మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ 30 mm ఎక్కడైతే మనం లొకేట్ చేసామో అక్కడ మూవ్ చేసుకోవాలి. నౌ యూ కెన్ గివ్ ద డైమెన్షన్ DLI ఎంటర్. ఎంత ఉంది? బేస్ నుంచి హారిజంటల్ సెక్షన్ ప్లేన్ డిస్టెన్స్ ఎంత? 30 mm. ఎస్, నౌ యూ కెన్ రిప్రజెంట్ దిస్ హారిజంటల్ సెక్షన్ ప్లేన్ బై యూజింగ్ ISO లాంగ్ డాష్ డాట్ లైన్. ఎస్, మనం ప్రీవియస్ చేసాం కదా, అలానే లైన్ టైప్ చేంజ్ చేయాలి. సో యూ కెన్ బ్రేక్ దిస్ లైన్, BR ఎంటర్, సెలెక్ట్ దిస్ లైన్, F enter, this is first point and also second break point. Yes, similarly apply break point to other side. Repeat the same command, BR enter, choose this, select this line, F enter, specify first break point, second break point, both are same. Now you can select these 3 lines and apply the line type. Go to the properties toolbar, second one, ACAD ISO లాంగ్ డాష్ డాట్ లైన్, ఇది అప్లై చేయాలి. నెక్స్ట్ మనకి ఏం తెలుసు? ఆబ్జెక్ట్కి ఇన్సైడ్ లోపల థిన్ లైన్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్కి అవుట్ సైడ్లో దిస్ లైన్ షుడ్ బి థిక్. సెలెక్ట్ అవుట్ సైడ్ లైన్స్, గో టు ద ప్రాపర్టీస్ టూల్ బార్, అప్లై ద లైన్ వెయిట్ 0.30 mm. ఇక్కడ మనకు ఇదేంటి? హారిజంటల్ సెక్షన్ ప్లేన్. ఈ హారిజంటల్ సెక్షన్ ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్, అంటే VPని టచ్ అవుతుంది కాబట్టి దిస్ నేమ్ ఈస్ vertical trace. This is capital V and other end is capital T. మనకు కావాలంటే ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంత అవసరం లేదు. యూ కెన్ ఆల్సో రెడ్యూస్ దిస్ వన్. ఎస్, దిస్ నేమ్ ఈస్ capital V and this is the capital T, vertical trace. Yes, ఇప్పుడు ఈ సెక్షన్ ప్లేన్ అనేది మనకు A డాష్ O డాష్ని ఒక పాయింట్ వద్ద కట్ చేస్తుంది. సో దిస్ నేమ్ని ఏమనుకుంటున్నా అంటే P1 డాష్, ఫస్ట్ కటింగ్ పాయింట్ P1 డాష్. ఈ P1 డాష్ అనేది A డాష్ O డాష్ని P1 అనే పాయింట్ వద్ద కట్ చేస్తుంది. సిమిలర్లీ సేమ్ సెక్షన్ ప్లేన్ B డాష్ O డాష్ని P2 డాష్ అనే కటింగ్ పాయింట్ కట్ చేస్తాను, P2 డాష్. నెక్స్ట్ ఓసీని P3 డాష్ అనే పాయింట్ కట్ చేస్తుంది, P3 డాష్. నెక్స్ట్ అలానే ఓడీని P4 డాష్, ఈ P4 అనే కటింగ్ పాయింట్ కట్ చేస్తుంది, P4. నెక్స్ట్ అలానే బ్యాక్ సైడ్ మనకి ఇంకేమున్నాయి? ఓఈ అనే లాంగ్ ఎడ్జ్ని ఎక్కడ కట్ చేస్తుంది? P5 అనే పాయింట్ కట్ చేస్తుంది, P5 డాష్. నెక్స్ట్ అలానే OF ఈ లాంగ్ ఎడ్జ్ని మనకు బ్యాక్ సైడ్ అంటే ఈ లాంగ్ ఎడ్జ్ని ఎక్కడ కట్ చేస్తుంది? P6 డాష్ అనే కటింగ్ పాయింట్ కట్ చేస్తుంది. ఎస్, నౌ ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిండు? డ్రా ఇట్స్ సెక్షనల్ టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అడిగిండు. ఇక్కడ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అంటే ఏంటిది? ఈ P1 డాష్, P2 డాష్, P3 డాష్, P4 డాష్, P5 డాష్, P6 డాష్ ఈ సెక్షన్ ప్లేన్కి, ఈ అంటే హారిజంటల్ సెక్షన్ ప్లేన్కి బిలో ఉన్న పార్ట్ ఈస్ కాల్డ్ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. సో నేను ఇప్పుడు బ్రేక్ చేస్తున్నా, BR ఎంటర్, సెలెక్ట్ దిస్ లైన్, F ఎంటర్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. Similarly repeat the same command, BR enter, select the second line, F enter, first breaking point, second breaking point. Next one into the this line,
select this one, F enter, first break point and second break point. Next, apply to last long edge, select this line, F enter, first break point, second break point. Now select these lines, and go to the properties toolbar, change the color and apply the line weight 0.30. ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఏంటిది ఓ డాష్ పీ డాష్ అనేది మనకు యాక్సిస్ లైన్. దిస్ ఈస్ ద పీ డాష్. సో యూ కెన్ ఆల్సో చేంజ్ ద లైన్ టైప్. దిస్ వన్, go to the properties toolbar, line type ISO long dash dot line. Yes. Okay, after this, దీని తర్వాత మనం ఏం చేయాలి? ఫర్ కన్స్ట్రక్టింగ్ సెక్షనల్ టాప్ వ్యూ, ఈ కట్టింగ్ పాయింట్స్ నుంచి మనం ప్రొజెక్టర్ లైన్స్ డ్రా చేయాలి. టేక్ లైన్ కమాండ్, L enter, ఫ్రమ్ ఫస్ట్ కటింగ్ పాయింట్ P1 dash టు నెక్స్ట్ ఫ్రమ్ P2 dash నుంచి వర్టికల్ ప్రొజెక్టర్. నెక్స్ట్ ఫ్రమ్ P3 dash నుంచి వర్టికల్ ప్రొజెక్టర్. నెక్స్ట్ ఫ్రమ్ P4 dash నుంచి వర్టికల్ ప్రొజెక్టర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కటింగ్ పాయింట్స్. ఈ P1 dash అనేది ఏ డాష్ ఓ డాష్ని కట్ చేస్తుంది. సేమ్ అలానే టాపీలో కూడా ఏ అనే ఓ లాంగ్ రేంజ్ని కట్ చేస్తుంది కాబట్టి దిస్ నేమ్ ఈస్ P1. దిస్ ఇస్ ద P1. టాప్ వ్యూ కటింగ్ పాయింట్ ఇస్ P1. నెక్స్ట్ సిమిలర్లీ ఈ P2 dash అనేది B dash ఓ డాష్ని కట్ చేస్తుంది. సో ఆ టాపీలో కూడా BOని అంటే ఏదైతే BO లాంగ్ రేంజ్ ఉందో దాన్ని కట్ చేసాం కాబట్టి దిస్ నేమ్ ఈస్ P2. నెక్స్ట్ సిమిలర్లీ P3 పాయింట్ ఓసిని కట్ చేస్తుంది. వేర్ ఈజ్ ఓసి కటింగ్ పాయింట్ ఈస్ P3. దిస్ నేమ్ ఈస్ P3 పాయింట్. నెక్స్ట్ సిమిలర్లీ ఓడిని P4 అనే పాయింట్ కట్ చేస్తుంది. వేర్ ఈజ్ ఓడి. సో దిస్ నేమ్ ఈస్ P4 cutting point. Next OE, this name is P5 cutting point. Next one OF ni P6 అనే పాయింట్ కట్ చేస్తుంది. P6. Now join those points by using polyline command, PL enter. First point P1, join P1 with P2. Next P2 with P3. Next P3 with P4. P4 with P5. P5 with P6. P6 with P1. Next apply the hatching lines for this cutting portion. ఏదైతే మనం కట్ చేసిన తర్వాత టాప్ పోర్షన్ రిమూవ్ చేసామో అంటే ఈ P1, P2, P3, P4, P5, 6 ఓ డాష్ టాప్ పోర్షన్ రిమూవ్ చేయంగా రిమైనింగ్ పార్ట్ ఉందో దాన్ని మనం హ్యాచింగ్ చేయాలి. సో బై యూజింగ్ హ్యాచింగ్ కమాండ్ H enter. ఇక్కడ మనకు ప్యాటర్న్ వచ్చేసి ప్యాటర్న్ దగ్గర 3 dots ఉన్నాయి కదా. నౌ క్లిక్ ఆన్ దిస్ 3 dots, చూస్ ANSI 31. ఓకే. నౌ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఏంటిది ఆబ్జెక్ట్ ఏంటిది? ఈ P1, P2, P3, P4, P5, P6 ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్ బటన్. నౌ అగైన్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ హ్యాచింగ్ లైన్స్ అనేవి అప్లై అయినాయి. సో దిస్ ఇస్ ద సెక్షనల్ టాప్ వ్యూ. మన సెక్షనల్ టాప్ వ్యూలో ఏదైతే పోర్షన్ ఉంటుందో దట్ షుడ్ బి హైలైట్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ మనకి ఏం చేద్దామంటే ఈ ఏఓఓబి అనేది కంటిన్యూస్ లైన్స్ ఉన్నాయి. సో మనం బ్రేక్ చేయాలి. సేమ్ BR ఎంటర్, సెలెక్ట్ దిస్ లైన్. ఎక్కడ బ్రేక్ చేయాలి? ఈ P1 పాయింట్ వద్ద బ్రేక్ చేయాలి. F ఎంటర్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. సో దిస్ షుడ్ బి థిక్. సిమిలర్ యూ కెన్ apply same procedure to remaining cutting points. BR enter break, select this line BO line, first
First breakpoint is P2 and second breakpoint also P2. Next, repeat the same command. BR enter, select OC long range. First point, first breakpoint, second breakpoint. Next, repeat the same command. BR enter, select OD, first point, first breakpoint, second breakpoint. Next, repeat the same command. OE, first point, first breakpoint and second breakpoint. Next, similar to last one, select OF line, first point, F enter, first breakpoint is P6, second breakpoint also P6. Now apply the line weight for sectional top view, and that means you can select A, B, C, D, E, F hexagon and select A P1 long range, B P2 long range, C P3 long range, D P4 long range, E P5 long range, F P6 long range, and also select this hexagon. Go to the properties toolbar, choose color blue and line type 0.30. Yes. Okay, this is the final solution for the given problem. Next, you can give the dimension DLI, enter, choose B and C. This one is 30 mm and axis length is also give the dimension to axis, that means pyramid height, that is 70. Okay, this is the final solution for the given problem. ఇక్కడ సెక్షన్ ప్లేన్ ప్యారల్ ఉంది కాబట్టి మనకు ట్రూ షేప్ కూడా బేస్కి ప్యారల్ ఉంటుంది. అంటే పిరమిడ్ కాబట్టి బేస్ ఏ షేప్ ఉంటుందో కట్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే షేప్ ఉంటుంది. ఒకవేళ సెక్షన్ ప్లేన్ inclined to HP ఉంటే that shape will be changed. Okay, I hope this solution is very clear to everyone. Thank you for watching. Please do like and subscribe my channel and also share to your near and dear friends.